జనాభాలో 45,000కు పైబడి ఉన్న తూర్పు కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని తూర్పు కాపు ఐక్యత సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గాడి శ్రీను రాజకీయ పార్టీలను కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న తూర్పు కాపులను రాజకీయ పార్టీలు అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు కాపులకు హక్కులను, రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. తూర్పు కాపులకు కుల ధృవీకరణలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని, ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరులో ఇబ్బందులను తొలగించాలని కోరారు. తూర్పు కాపుల సమస్యలపై పనిచేయడం కోసమే ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తూర్పు కాపు ఐక్యత సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా సుంకర అన్నపూర్ణ, నగర యువజన అధ్యక్షునిగా తూరిమిల్లి సతీష్, సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా ఉగ్గిన ఈశ్వర్రావు, నగర ఉపాధ్యక్షులుగా జున్నిపిల్లి జగ్గారావు, నగర కోశాధికారిగా మజ్జిదాలి నాయుడులను నియమించినట్లు తెలిపారు. తూర్పు కాపుల్ని అణిసివేస్తున్న రాజకీయ పార్టీలు, అది వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా సరే, తూర్పు కాపు హక్కులు కానీ మాకు వచ్చే రిజర్వేషన్ కూడా చెప్పకుండా, మాకు రిజర్వేషన్ కల్పించకుండా చాలా అన్యాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఈరోజు తూర్పు కాపులు రాష్ట్రంలో 46 లక్షల మంది ఉన్నట్టు తూర్పు కాపులు తొక్కునంచు వేస్తూ ఈరోజు తూర్పు కాపులు బీసీ డి నుండి బీసీకి ఏకి రిజర్వేషన్ కల్పించాలని మీ ప్రెస్ మీడియాగా మేము కోరుతున్నాం. అలాగే ప్రస్తుతం 7% ఉన్నట్టు మా తూర్పు కాపులు 14% రిజర్వేషన్ కల్పించేలాగా మేము తూర్పు సంఘం తరఫున కోరుతున్నాం. అలాగే ఏ పార్టీ అధికారంలో వచ్చినా సరే ప్రత్యేక రిజర్వేషన్ కానీ, అలాగే చదువుకున్న విద్యార్థులకు కానీ, వాళ్ళకి స్కాలర్షిప్ కానీ, లేకపోతే ఉన్నత చదువులకు కానీ వాళ్ళకి మంచి అవకాశం కల్పించాలని చెప్పేసి మీడియా పరంగా మేము కోరుతున్నాం.